నమస్తే వెల్కమ్ టు నెక్స్ట్ జే న్యూస్ నాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో 4వ రోజున వరుస భేటీ నిర్వహిస్తున్నారు. క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్, మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్, టెమాసెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో వేర్వేరుగా సీఎం చంద్రబాబు బృందం భేటీ అయ్యారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ పార్కులు, డేటా సెంటర్లు, గ్రీన్ బిల్డింగ్స్, డిజిటల్ టౌన్షిప్స్ వంటి అంశాలపై క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతినిధులు సంజీవ్ దాస్ గుప్తా, గౌరీశంకర్ నాగభూషణంతో సీఎం చంద్రబాబు బృందం చర్చించారు. అమరావతి, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో ఐటీ పార్కుల ఏర్పాటుకు ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలతో కూడిన వర్క్ స్టేషన్ల ఏర్పాటుకి అవకాశం ఉందని సమావేశంలో వివరించారు. సీఎం చంద్రబాబు తమ సంస్థ నుంచి పెట్టుబడులు పెట్టేందుకు ఏపీని ప్రాధాన్యత కలిగిన రాష్ట్రంగా పరిగణిస్తామని క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతినిధులు తెలిపారు. వైల్డ్ లైఫ్ పార్కులు, ఎకో టూరిజం, బయోడైవర్సిటీ కాంప్లెక్స్ లు, వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ జోన్ల ఏర్పాటు వంటి అంశాలపై మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ ప్రతినిధి మైక్ బార్కులేతో చంద్రబాబు చర్చించారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలో జగనే ప్రధాన దోషి అని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. నిన్న 11 కోట్లు దొరకడంతో ఇప్పుడు నగదు డంపులను మార్చేస్తున్నారని తెలిపారు. ఇవాళ కాకపోతే రేపైనా డంపులు అన్ని దొరుకుతాయని చెప్పారు. డంపులు మార్చేస్తా ఉన్నారు. ఎప్పుడైతే నిన్న డంపు బయటకు వచ్చిందో రాత్రి నిన్నటి నుంచి మొదలైపోయింది. వేల కోట్లు దోచారు. మేమందరం 3,500 కోట్లు, 30,000 కోట్లు దోచారు. అది దొరుకుతుంది తక్కువే. కానీ నిన్నటి నుంచి డంపులు మారుస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి వణుకుపుట్టి ఎక్కడెక్కడ ప్యాలెస్ లో దాచినాయని కూడా తరలిస్తా ఉన్నారు. అన్ని దొరుకుతాయి ఇవాళ కాబట్టి 2 ఒకటే అతనంటే భయం. ఆ హత్యా రాజకీయాలకు పేరు మోసిన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించి భయం ఉంది. అయ్యా నిజం చెప్తే, వాస్తవాలు చెప్తే మనం చంపిస్తాడేమో. ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా భయభ్రాంతులకు గురవుతున్నారు. కానీ తప్పదు, వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఇవాళ ఈడీ కూడా రంగంలోకి వస్తూ ఉంది. కేవలం 100 కోట్ల రూపాయల దానికే ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం చేసాం. 1000 కోట్ల కుంభకోణాన్ని ఎలా వదిలేయాలి? మళ్ళీ కక్కించాలి, దాన్ని వసూలు చేయాలి. దుర్మార్గుని అసలు ఎవరైతే మెయిన్ దోషో అతను శిక్షించబడాలి. 100% బిగ్ బాస్ సీఎం గా అధికార దుర్వినియోగం చేసి దోచుకున్నాడు కనుక అతనే ముఖ్య దోషి. అతనే రాజమండ్రి సెంట్రల్ జైలు వసూలు లెక్కాల్సిన రోజుల దగ్గరలో ఉన్నాయి. అవుతుందని భావిస్తా ఉన్నాం. జగన్ పర్యటనతో నెల్లూరు హాట్ ల్యాండ్ గా మారింది. గత పర్యటనలో కనిపించిన సీన్స్ మళ్లీ కనిపించాయి. పోలీసుల ఆంక్షల మధ్య కొనసాగుతున్న జగన్ పర్యటనలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ చూసేందుకు భారీగా వచ్చిన జనాలు, కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. పోలీసుల తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛందంగా వచ్చే ప్రజలపై లాఠీ చార్జ్ చేయటం ఏంటని ఈ సందర్భంగా ప్రశ్నించారు. కాకానితో ములాఖాతు తర్వాత జగన్ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో జగన్ ని చూసేందుకు వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పోలీసుల తీరుకి నిరసనగా ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తమ కార్యకర్తల్ని అనవసరంగా కొడుతున్నారని ఆరోపించారు. స్వచ్ఛందంగా ప్రజలు తరలి వస్తుంటే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. ప్రజలపై కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. జనం రాకుండా రోడ్లు తవ్వేస్తున్నారని, మీరు ఎన్ని చేసినా వైఎస్ జగన్ అభిమానుల్ని ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఉచిత పంటల బీమా గాలికి వదిలేసిన పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన రైతులకు అందుతా ఉన్న రైతు భరోసా అన్న పథకం చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి కూనీ చేసిన పరిస్థితి, రైతు వ్యవసాయం చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులు ఆత్మహత్య శరణ్యమన్న పరిస్థితిలోకి ఈరోజు వ్యవసాయం దిగజారింది. రాష్ట్రంలో ఈరోజు లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితి. రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు రాజ్యాంగం వెళ్తా ఉన్న పరిస్థితి. సూపర్ 6లు, సూపర్ 7లు మోసాలే అయి ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు ఇస్తా ఉన్న ప్రతి పథకము రద్దయిపోయి ఈరోజు ప్రజల బతుకులు, పేదవాడి బతుకులు ఈరోజు అల్లాడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక, ప్రజలు ఎక్కడ గొంతు విప్పుతారేమో అని చెప్పి ఆ గొంతును నొక్కడానికి చంద్రబాబు చేస్తూ ఉన్న ప్రయత్నమే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం. నిజంగా ఈరోజుసారి గమనించినట్లయితే ఇదే ప్రసన్న నా పక్కనున్నాడు. నెల్లూరులో జరిగిన ఈ 2 ఉదంతాలు చెప్తా, ఎంతగా దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి 2 ఉదంతాలు స్పష్టంగా కనిపిస్తాయి. నా పక్కన ప్రసన్న ఉన్నాడు. 6 సార్లు తాను ఎమ్మెల్యే. అలాంటి ప్రసన్నను చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడు జరగలా ఇలాంటి పరిస్థితులు. రాష్ట్రంలో ప్రత్యర్థులు ఎవరైనా కూడా ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఉంటారు. అటువైపున ఉన్న పార్టీ వాళ్ళు, ఇటువైపున వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్లలో స్టేట్మెంట్లు ఇస్తారు. అటువైపున వాళ్ళని కూడా ప్రెస్ స్టేట్మెంట్లలో ఇస్తారు స్టేట్మెంట్లు. అటువైపున ఉన్న వాళ్ళు ఇటువైపున అబ్జెక్షనబుల్గా
అన్అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ వాడినప్పుడు ఇటువైపున ఉన్న వాళ్ళు కూడా అన్అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్తో అటువైపున వాళ్ళని కూడా విమర్శిస్తూ ఉండడం ప్రజాస్వామ్యంలో మనం రోజు చూస్తూ ఉన్న పరిస్థితి. కానీ ఎప్పుడూ కూడా ఇలా మనుషులను చంపేయడానికి ఏకంగా 80 మందిని 100 మందిని ఇళ్లకు పంపించేసేసి వాళ్ళు తాగుండి రాడ్లతోనూ కర్రలతోనూ మారునాయుధాలతోనూ వచ్చి కార్లను కూడా తిప్పివేసి పడేసే పరిస్థితిలోకి వాళ్ళు వచ్చి ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఇంట్లో 83 ఏళ్ల ప్రసన్న. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పై హోంమంత్రి వంగలపూడి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మానసిక పరిస్థితిపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జగన్ జైలు యాత్రలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు కష్టపడి దేశాలు పట్టుకుని తిరుగుతూ ఉంటే జగన్ బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై నీచంగా మాట్లాడిన వ్యక్తిని జగన్ పరామర్శించడం జుగుప్సాకరంగా ఉందని చెప్పారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్ని జగన్ సమర్థిస్తున్నారా అని హోంమంత్రి ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుతో హోంమంత్రి అనిత సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, సిట్ దర్యాప్తు, ఇతర అంశాలపై చర్చ జరిగింది. తీసిన పరిస్థితి ఈ రోజు మనం ఆ క్యాన్వాయ్లో గనక అబ్జర్వ్ చేస్తానండి, వెళ్తున్నంత సేపు కూడా నెమ్మదిగా వెళ్ళటం, కావాలని అభివాదాలు చేసుకుంటూ వెళ్ళటం, తోపులాట్లు జరిగేటట్టుగా క్రియేట్ చేయటం లేదు. బండి కింద ఒక మనిషి పడిపోతే స్పృహ ఉండదా అండి? నాకు అర్థం కాదు. ఒక బండి కింద ఒక చిన్న కుక్కపిల్ల పడితేనే మనకు తెలుస్తుంది. అటువంటిది మనిషి తలకాయ బండి కింద ఉండి కనీసం పక్కకు తిరిగి లాగేసారే తప్పించి ఆ రోజు ఆ వ్యక్తిని కనుక ఇన్ టైంలో హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే డెఫినెట్గా అతను బతికేవాడు కదా. కనీసం ఆ సామాజిక స్పృహ లేదు, కనీసం ఆ హ్యుమానిటీ లేదు. అంటే ఒక రకమైన మానసిక పరిస్థితి, అదే అంట ఒక సైకో పరిస్థితి ఎలా ఉంటుందో ఆ రకంగా వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, రాప్తాడు వెళ్ళాడు, హెలికాప్టర్ ఏదో కన్నం పడిందని అక్కడ ఒక రకమైన డ్రామా ఆడాడు. చిత్తూరు బంగారపాళ్యం వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి ఒక ఏకంగా మామిడి పళ్ళు అన్నిటిని తెలిసి రోడ్డు మీదకి తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి పంటని నాశనం చేసేటట్టుగా తొక్కించుకొని వెళ్ళిపోయారు. దాని గురించి పాపం రైతు బయటకు వచ్చి ఆ రైతుకి ఈ రోజుకి కూడా డబ్బులు ఇవ్వకపోతే వాపోయిన పరిస్థితి. సంవత్సరం అంతా కష్టపడి పండించిన పంట నేలపాలైపోయింది, తొక్కించి పడేశారని ఆ రైతు కంటనీరు పెడతా ఉంటే దాని గురించి కూడా స్పందించిన పరిస్థితి. వీళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు. పైగా బయటకు వచ్చి మాట్లాడతాడండి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి ఫార్వర్డ్ చేస్తే, వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తేనే కేసులు పెడుతున్నారు అని మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారా అండి దాని గురించి? వాట్సాప్లో చిన్న మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు 60 సంవత్సరాలు పైబడిన రంగనాయకమ్మ గారు ఒక సామాజిక కార్యకర్తను తీసుకెళ్లి సిఐడి ఆఫీసులో ఏ టైంలో కూర్చోబెట్టారు మీరు మర్చిపోయారా? అదే అంకబాబు గారిని ఏ టైంలో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు ఒక జర్నలిస్ట్ని మీరు మర్చిపోయారా? అప్పట్లో నలంద కిషోర్ గారిని ఒక ఆయన ఇలాగే వాట్సాప్ మెసేజ్ పంపించినందుకు ఏం చేశారు మీరు మర్చిపోయారా? ఒక ట్వీట్ని రీట్వీట్ చేసినందుకు ఇప్పుడు ఎమ్మెల్యే అప్పుడు మన గౌతి శిరీష గారిని తీసుకెళ్లి సిఐడి ఆఫీసులో ఎంతసేపు కూర్చోబెట్టారో మీరు మర్చిపోయారా? ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీయాలంటే మేము చాలా తీయొచ్చండి. ఇటువంటి పరిస్థితులు ఉన్న ఈ నేపథ్యంలో నేను ఒకటే కోరుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి ఈరోజు మహిళలకి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఒక మహిళ గురించి నీచంగా మాట్లాడిన వాడి ఇంటికి వెళ్ళి నువ్వు పరామర్శ చేస్తున్నావంటేనే మహిళల పట్ల నీకున్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. మహిళలకి ఎట్టి పరిస్థితుల్లోని కూడా క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఇవన్నీ ఒక పక్క జరుగుతున్నాయండి. అంటే వీళ్ళు ఎలాగ మనల్ని మోల్డ్ చేస్తారు, ఎలాగ పబ్లిక్కి ఎగువ నుంచి బ్యారేజ్కి వస్తున్న వరద నీరు 2,65,000 క్యూసెక్లుగా ఉంది. కృష్ణానది తూర్పు ప్రధాన కాలువ, పశ్చిమ ప్రధాన కాలువ, గుంటూరు ఛానళ్లతో పాటు బ్యారేజ్ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజ్లోని 70 గేట్లు తెరిచారు. 10 గేట్లను 5 అడుగుల మేర, 60 గేట్లను 6 అడుగుల మేర పైకి ఎత్తి నీటిని వదులుతున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలం చిన్నలంకలో కలెక్టర్ పర్యటించి వరద ముంపు పరిస్థితిని పర్యవేక్షించారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్న ఆయన వరద ముంపు బాధితులు 9154970454 ఫోన్ నెంబర్ కి సమాచారం ఇవ్వాలని సూచించారు. 24 గంటలు కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. తక్షణమే వరద సహాయక చర్యలో పాల్గొనేందుకు క్షేత్రస్థాయిలో సమన్వయ శాఖల బృందాలు సిద్ధం చేశారు. పంట్లు, నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దని, వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయవద్దని విపత్తు నిర్వహణ సంస్థ కోరింది. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని అన్నారు.
ప్రకాశం బ్యారేజ్ కి దాదాపు 2.5 లక్షల క్యూసెక్స్ వాటర్ పులిచింతల నుంచి రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ లోలేయింగ్ ఏరియాస్ అలాగే రైపేరియన్ విలేజెస్ అయితే ఉన్నాయి, రివర్ పక్కన ఉన్న విలేజెస్ అన్నిటికీ అలర్ట్ పెట్టి ఉన్నాము. అన్ని చోట అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఈవెన్ SDRF టీం కూడా ఎక్కడికక్కడ సంసిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఏమి ఇబ్బంది కలగకుండా పబ్లిక్ కి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇబ్రాహీంపట్నం ఫెర్రీ పాయింట్ అలాగే పత్తి సంగమము, చిన్నలంక, పెద్దలంక, సో ఈ ఏరియాలో లోలేయింగ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి, గ్రామాలు కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ జాగ్రత్తలు వహిస్తూ అక్కడ ఏదైనా కనెక్షన్ పాయింట్ రోడ్ కి అక్కడ కావాల్సిన బోట్లు ఏర్పాటు ఇవన్నీ చేయడం జరిగింది. ఈ రోజు ఈవినింగ్ కల్లా మాక్సిమం 3 lakhs క్యూసెక్స్ కూడా వాటర్ వచ్చే అంచనా ఉంది. దానికి తగ్గట్టుగా మనం తయారీ కూడా ఉంది. కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండండి. ఎక్కడైతే ఫెర్రీలు, ఘాట్లు అలాగే రివర్ ఏరియాలో నీళ్ళకి దిగకండి. అలాగే పిల్లల్ని, పశువుల్ని కూడా ఎక్కడ నీళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వకండి. కొంచెం ఈ 2 days అప్రమత్తంగా ఉండండి ఈ సందర్భంగా కోరుతున్నాను. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. గురువారం నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన బ్రాండ్ ఇమేజ్ తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. అలాంటి సీఎం ను అభినందించుకున్నా పర్వాలేదు, కానీ ఆయనను శాపనార్థాలు పెడుతున్నారని మండిపడ్డారు. గతంలో హెలికాప్టర్ వద్ద తోపులాట జరిగితే పోలీసుల వైఫల్యం అంటూ ప్రభుత్వంపై నిందలు వేశారని గుర్తు చేశారు. అయితే వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా ముందస్తు చర్యలు తీసుకుంటే ఆంక్షలు అంటున్నారని వైసీపీ నేతల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబును బావిలో దూకాలని వైఎస్ జగన్ అంటున్నారని అన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వైఎస్ జగన్ బావిలో దూకాలని పేర్కొన్నారు. జగన్ పర్యటన సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ చేయి విరక్కొట్టారని అన్నారు. జగన్ రెడ్డి గారు, పాపం మీరు మాట్లాడుతూ ఉంటే మీరేమంటున్నారు? చంద్రబాబు నాయుడు బావిలో దూకమన్నారు. 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తా అన్నారు. వస్తే ఇదే పద్ధతి అన్నారు. మీరు మాట్లాడుతూ ఉంటే మీ పక్కన మీ అనుచరులు రఫా 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 అంటున్నారు. ఏంద్ర స్వామి రఫా రఫా? ఏంద్ర రఫా రఫా? ఇదేమన్నా టెంకాయ చెట్లా? రఫా రఫా అరటి చెట్లా? రఫా రఫా అవునాయా? జగన్ రెడ్డి గారి పక్కన చేరి రఫా 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 అంటున్నారే. 16 నెలలు మీ అధికారాన్ని వదులుకొని జగన్ రెడ్డిని ధిక్కరించి ఈదుల్లోకి వచ్చా. ఆ 16 నెలలు నా మీదకి ఎందుకు రాలేదురా? రఫా 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 రఫా. ఏ రఫా రఫా మీకే వచ్చా? రఫా రఫా మీ పేటెంటా? ఏంది రఫా రఫా? టెంకాయలా? రఫా రఫా రఫా. అరటి చెట్ల? రఫా రఫా రఫా. లేదు రాయలసీమలో చీని చెట్ల? రఫా రఫా రఫా. ఏంది రఫా రఫా? 16 నెలలు జగన్ రెడ్డి గారు వంది మొగదులారా, మీకందరికీ సవాల్ చేస్తున్నా. మీరు అధికారంలో ఉన్న వేళ సర్వశక్తివంతుడు జగన్మోహన్ రెడ్డి, తిరుగులేదనుకున్న వేళ మీ అధికారాన్ని ధిక్కరించి 16 నెలలు నేను నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలు వీధుల్లోకి వచ్చాం. ఆ రోజు రఫా 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 ఎట్టబోయిందిరా స్వామి? సినిమా డైలాగులు ఎందుకురా? సినిమా డైలాగులు దేనికి? మీరు రఫా 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 అంటా ఉంటే మేమంతా శాంతి 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 అంటావా? చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది ఆయన. కాబట్టి సినిమా డైలాగులు వద్దు. రఫా రఫా అది సినిమా డైలాగు. నిజ జీవితంలో వద్దు నాయన. నిజ జీవితంలో రఫా రఫా అనే దానికంటే ఎదుటి మనిషిని ప్రేమిస్తే ఏమవుతుంది? మహా అంటే తిరిగి ప్రేమిస్తారు. ఎదుటి మనిషిని ప్రేమిస్తే ఏమవుతుంది? మహా అంటే తిరిగి ప్రేమిస్తారు. ఈ విధానంలో బోండి స్వామి 11 సీట్లు మీకు ఇచ్చినా భారత్పై అమెరికా 25% టారిఫ్లు ప్రకటించిన నేపథ్యంలో దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటు ఉభయ సభల్లో ప్రకటన చేశారు. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ కల్లా తొలి దశ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే లక్ష్యంతో అమెరికాతో మార్చి నెల నుంచి భారత్ చర్చలు జరుపుతుందని గోయల్ తెలియజేశారు. ఏప్రిల్ 5న భారత్పై 10% ప్రాథమిక సుంకాలు ప్రకటించిన అమెరికా మొత్తం 26% టారిఫ్లను విధిస్తామని తెలిపినట్లు చెప్పారు. అయితే ఆ నిర్ణయాన్ని ట్రంప్ 90 రోజులు వాయిదా వేశారని గోయల్ వివరించారు. తర్వాత ఆగస్టు 1 వరకు పెంచారని గుర్తు చేశారు. घटनाक्रम से होने वाले प्रभावों का परीक्षण कर रही है. वाणिज्य एवं उद्योग मंत्रालय निर्यातकों और उद्योग सहित
सभी हितधारकों से संवाद कर इस विषय पर उनके आकलन की जानकारी ले रहा है। सरकार हमारे किसानों, श्रमिकों, एंटरप्रेन्योर्स, उद्यमी, निर्यातकों, सूक्ष्म, लघु और मध्यम उद्योगों और उद्योग जगत के सभी हितधारकों के कल्याण की रक्षा और संवर्धन को सर्वोच्च महत्व देती है। हम अपने राष्ट्रीय हितों को सुरक्षित करने और आगे बढ़ाने के लिए सभी आवश्यक कदम उठाएंगे। ఇండియన్ ఎకానమీ గురించి అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ పూర్తిగా సమర్థించారు. ట్రంప్ చెప్పినట్లు ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీనే అని రాహుల్ అన్నారు. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పింది నిజమేనని, ప్రధాని మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థను చంపేశారని సంచలన కామెంట్స్ చేశారు. మోదీనే దేశ ఎకానమీని చంపేశారని అన్నారు. ఇవాళ పార్లమెంట్ ఆవరణలో ట్రంప్ చేసిన కామెంట్స్ పై రాహుల్ రియాక్ట్ అయ్యారు. అవును, ట్రంప్ చెప్పింది వాస్తవమే. ప్రధాని ఆర్థిక మంత్రికి తప్ప అందరికీ ఈ విషయం తెలుసునని రాహుల్ గాంధీ అన్నారు. ట్రంప్ వాస్తవాన్ని వెల్లడించినందుకు సంతోషిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఆశ్చర్యం లేదని, ఆదానికి సహాయం అందించడం కోసం బీజేపీ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని అన్నారు. Yes, he's right. I mean, everybody knows this, except the Prime Minister and the Finance Minister. Everybody knows that the Indian economy is a dead economy. I'm glad that President Trump has stated a fact. What more do? Why are you asking this question? लेकिन 25% टैरिफ लगाया, प्लस पेनल्टी भी लगा दी। It is a dead economy. Are you people not aware of this? आपको ये मालूम नहीं है कि इंडियन इकोनॉमी डेड इकोनॉमी है? कोई कंफ्यूजन है आप में? पूरी दुनिया जानती है कि इंडियन इकोनॉमी इज अ डेड इकोनॉमी और बीजेपी ने इकोनॉमी को खत्म कर दिया है। क्यों खत्म किया है? अदानी जी की मदद करने के लिए खत्म किया है। तो आप लोग हैरान क्यों? అవుట్సోర్సింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పారు. ఎన్నికల హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని వివరించారు. స్థానిక 11వ డివిజన్ ఆనందపేటలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. ఏడాది కూటమి పాలనలో సాధించిన సంక్షేమం, అభివృద్ధి గురించి ప్రతి ఇంటికి ఎమ్మెల్యే వివరించారు. అంతేకాకుండా వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ పాలకులు ఈ ప్రాంతం వైపు తొంగి చూడలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాకతో మెరుగైన మౌలిక వసతులతో పాటు పారదర్శకమైన పౌర సేవలు అందిస్తున్నామని వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఒక్కొక్క హామీని పూర్తి స్థాయిలో నెరవేరుస్తూ ఈరోజు 1 సంవత్సరం దాటిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆనందపేట ప్రాంతంలో పర్యటించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పేద ప్రజలు నివసించేటువంటి ఈ ప్రాంతంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. గత 5 సంవత్సరాల నుంచి కనీసం ఇటువైపు తొంగి చూసినటువంటి పరిస్థితి లేదు. ఎన్నికల తర్వాత దాదాపు 3 సార్లు ఈ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ నివసించేటువంటి పేద వర్గాలు, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు ఎక్కువ శాతం ఉండేటువంటి ప్రాంతం ఈ ప్రాంతం రెల్లి బజారు. దీంట్లో వీళ్ళందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి ఎవరు కూడా అందట్లేదనేటువంటి మాట వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు రెక్కాడితే డొక్కాడనటువంటి కుటుంబాల్లో నివసించే వీళ్ళందరికీ కూడా తప్పకుండా సంక్షేమ కార్యక్రమాలు కూడా భాగస్వామ్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 13,000 రూపాయలు జీతంతో ఈరోజు 3 పిల్లల్ని చదివించుకోవడం కానీ, వృద్ధులకు పెన్షన్ రాకపోవడంతో అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటువంటి సమస్యను తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వచ్చి ఈ ప్రాంతంలో నివసించేటువంటి ప్రతి ఒక్క తల్లికి కూడా ఈ సందర్భంగా మాటిస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయేటువంటి 1 సంవత్సర కాలంలో ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తాం. ప్రతి ఇంటికి కూడా కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా పెన్షన్ కానీ, తల్లికి వందనం కార్యక్రమం కానీ, ఉచిత గ్యాస్ పథకం కానీ అనేక కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వం ఎంతో కష్టపడినా కూడా చంద్రబాబు నాయుడు గారు పేదవారి కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రతి గడపకు కూడా ఈ కార్యక్రమాలు తీసుకునేటటువంటి కార్యక్రమం తప్పకుండా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ క్షేత్రస్థాయిలో ప్రతిరోజు కూడా కూటమి నాయకత్వం యావత్తు కూడా ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం. చిన్న చిన్న సమస్యలు, మంచినీరు, సురక్షితమైనటువంటి మంచినీరు దగ్గర నుండి
ఆ ప్రాంతంలో శానిటేషన్ ఎలా ఉంది, ప్రజలకు వీధి దీపాలు వెలుగుతూ ఉన్నాయా లేదా, అన్ని విషయాల మీద కూడా దృష్టి పెడతా ఉన్నాం. తప్పకుండా ఒక సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కాకుండా ప్రతిరోజు కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏపీ అసెంబ్లీ మైనార్టీ కమిటీ చైర్మన్ గా నియమితులైన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్కి అభినందనలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ప్రధానంగా మైనార్టీ సంఘాలు ఆయన్ను ఘనంగా సత్కరిస్తూ ఉన్నాయి. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యని పరిష్కరించాలని మైనార్టీ వర్గాల నుంచి వస్తున్న విజ్ఞప్తులపై మహమ్మద్ నజీర్ సానుకూలంగా స్పందిస్తున్నారు. గుంటూరు చౌత్రా సెంటర్ లో గోల్డ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ అసెంబ్లీ మైనార్టీ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే నజీర్ ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాజకీయంగా తనకొచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుని ప్రజలకు సేవ చేస్తామని ప్రకటించారు. మైనార్టీ కమిటీ చైర్మన్ గా వారి అభివృద్ధికి కృషి చేశామని చెప్పారు. పెద్దలందరికీ, జాదా గారికి, అలాగే ఆంజనేయ ప్రసాద్ గారికి, పెద్దలకి, అందరికి ముందున్నటువంటి సోదరులందరికీ కూడా, స్వర్ణకారణ వర్క్ చేసేటువంటి సోదరులందరికీ, నా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మీ అందరికీ కూడా తెలుసు, మనందరం కూడా ఒకే చోట పుట్టి పెరిగినటువంటి వాళ్ళు. నేను ఇదే ప్రాంతంలో పుట్టాను, ఇక్కడే ఉంటున్నాను, ఇక్కడే వ్యాపారం కానీ, విద్య కానీ, రాజకీయాలు కానీ ఇక్కడే చేస్తా ఉన్నాను. మీ అందరి ఆశీస్సులతో భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు శాసనసభ్యుడిగా. దాని తర్వాత ఈ ప్రభుత్వంలో క్రియాశీలకంగా పనిచేయడంతో చంద్రబాబు నాయుడు గారు మైనారిటీ అసెంబ్లీ కమిటీ చైర్మన్ చేయడం జరిగింది. ఈ పదవి సాధారణంగా మన గుంటూరు హిస్టరీలో జానీ గారు కూడా చేయలేదు. దానికన్నా ముందు నక్కానంద్ బాబు గారు ఒకరు చేశారు. దీని ముందు ఈ పదవి అనేది కేవలం ఒక ఆడంబరం కాదు, ఇది ఒక బాధ్యత. ఇప్పుడు శాసనసభ్యుడి కన్నా దీని మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైతే మైనారిటీలకు సంబంధించినటువంటి పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వారికి అందాల్సినటువంటి హక్కులు కానీ, వాళ్ళ బాధ్యతలు కానీ, వీటన్నింటినీ కూడా ఎక్కడైనా లోపాలుంటే వాటిని సరిదిద్దేటువంటి అంశాన్ని ఈ పదవి ద్వారా నాకు దొరుకుతుంది. ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో ఎక్కడైనా ఒక మైనారిటీలకు సంబంధించినటువంటి హాస్టల్ సరిగ్గా లేకపోయినా దాని మీద పూర్తిగా దృష్టి సారించి ఇక్కడ కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే ఆమె రెస్పాండ్ అవ్వాలి. వాళ్ళు స్పందించి దాని మీద నాకు వెంటనే ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఏ స్థాయిలో కూడా ఎటువంటి చిన్న సమస్య వచ్చినా అసెంబ్లీలో మైనారిటీలకు సంబంధించినటువంటి ఇష్యూ, మైనారిటీలు అంటే కేవలం ముస్లింసే కాదు, ఫార్సీలు ఉన్నారు, జైన్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, అలాగే క్రిస్టియన్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మైనారిటీస్ కిందే వస్తారు. అందుకని ఇటువంటి గురుతర బాధ్యతను మన ముఖ్యమంత్రి గారు సమర్థవంతంగా నిర్వహిస్తాం అని చెప్పి ఆలోచనతో ఆయన ఇచ్చినందుకు ఆయనకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అలాగే మీ అందరి గురించి ఇప్పుడే చెప్పారు పెద్దలు, స్వర్ణకారులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. నిజంగానే చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంతకు ముందు గోల్డ్ మార్కెట్ కి వెళ్తే అందరికీగా మైసూర్ పాకో లేకపోతే జాంగ్లియో లేకపోతే కాస్ట్లీ ఐటమ్ అంతా ఇక్కడ తినేవాళ్ళు. కాస్ట్లీ బట్టలు కానీ, కాస్ట్లీగా ఉండే చెప్పులు కానీ, ఏదైనా లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలంటే స్వర్ణకారులు లీడ్ చేసేవాళ్ళు. గుంటూరులో పార్లమెంట్ ఆవరణలో నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పార్టీ ఎంపీలతో కలిసి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యారు. తన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు వినతులు సమర్పించారు. అంతకుముందు బాలకృష్ణకు టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తాను రోజు పార్లమెంట్ కు వచ్చేందుకు ఉపయోగించే సైకిల్ ని చూపించారు. దీంతో బాలయ్య అక్కడ సరదాగా కాసేపు సైకిల్ నడిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.